ఇప్పుడు 80% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది నిన్న చూసుకుంటే. అది వైసీపీకి అడ్వాంటేజా లేకపోతే కూటమి పార్టీలకి అడ్వాంటేజ్ అంటారా? అదే ఇంతదాకా చెప్పింది అదే కదమ్మా. ఏ పార్టీకి అడ్వాంటేజ్ అనేది ఓటింగ్ పర్సెంట్ బట్టి ఉండదు. ఏ పార్టీకి అనుకూలమైన ఓటర్లు ఎక్కువ వచ్చారన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరాల్ పర్సెంటేజ్ అనేది ఒక క్రైటీరియా కాదు. ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువ వచ్చారా, పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ వచ్చారా? ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉండే కంపారిటివ్లీ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే. మరి గ్రామీణ ప్రాంతాలతో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది అనుకోండి, అది వైసీపీకి అనుకూలమవుతుంది కదా. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, గ్యారంటీగా టీడీపీకి కూటమికి అనుకూలమవుతుంది. అలాగే యంగ్ ఓటర్స్ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రీ పోల్ సర్వేస్ని బట్టి. ఈ వయసు పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల అనుకూలవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు వృద్ధులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, వైసీపీకి లాభం. అదే నీకు యువత ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొన్నారనుకోండి, అది ఖచ్చితంగా కూటమికి లాభం. అలాగే మహిళా ఓటర్లు ఈవెన్ ప్రీ పోల్ సర్వేలో కూడా క్లియర్గా ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రభావం ఉంటుంది. బయట ఉండేటువంటి పొలిటికల్ నరేటివ్స్, రాజకీయపరమైన అంశాల ప్రభావం మహిళలపై ఉండదు. అందువల్ల మహిళలు పథకాలకు ఎక్కువ ఆకర్షించబడతారు. దేశంలో ఇక్కడ ఈవెన్ తెలంగాణలో కూడా సంక్షేమ పథకాల ప్రభావంతో రిలేటివ్లీ బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేసీఆర్కు మేల్ ఓటర్స్తో పోలిస్తే ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ వేశారు. సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ కూడా అదే చెప్పింది. దేశంలో కూడా మోడీకి ఉమెన్ ఓటర్స్ ఎక్కువ. అందువల్ల ఉమెన్ ఓటర్స్ ఎక్కువ పాల్గొంటే వైసీపీకి లాభంగా ఉండవచ్చు, ఉమెన్ ఓటర్స్ తక్కువ పాల్గొంటే నష్టంగా ఉండవచ్చు. ఒకసారి ఇంకో డైమెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పెట్టాక ఆశించింది అంటే గ్యారెంటీ గెలుస్తారు, ఎందుకంటే పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి ఓట్లేశారు. సో మరి వీళ్ళంతా నాకే అనుకూలంగా ఓట్లేస్తారని కూడా అనుకున్నాను. సో అందువల్ల ఇవన్నీ డైనమిక్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. యాజ్ ఆఫ్ టుడే అయితే ప్రీ పోల్ సర్వేల ప్రకారం ఉమెన్ ఓటర్స్ మోర్ సింపథెటిక్ టువర్డ్స్ వైసీపీ జగన్ ఉన్నమాట నిజం. అలాగే ఇప్పుడు మైనారిటీ ఓటర్లు ఎక్కువ ఓటేశారు అనుకోండి, డెఫినెట్గా అది మైనారిటీలకు కానీ వైసీపీకి అనుకూల సామాజిక వర్గాలు, షెడ్యూల్ కులాలు, తెగలు, రెడ్డీస్ వీళ్ళు ఓట్లు ఎక్కువ వేశారు అనుకోండి, వైసీపీకి లాభం. అదే తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాల ఓటింగ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పర్ కాస్ట్లో, సో ఇలా కొన్ని సామాజిక వర్గాల్లో ఉందనుకోండి, వాళ్ళకి లాభం అవుతుంది. సో అందువల్ల ఈ ఓటింగ్ 80% ఉన్నదానికి కాదు, ఎక్కడ ఓటింగ్ ఎక్కువ పెరిగింది అనేది పాయింట్. ఇప్పుడు రెడ్లలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, ఓటింగ్ పెరిగింది కదా అని టీడీపీ కూటమికి అనుకూలం అని అడగలమా? ఖమ్మాలలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, ఓటింగ్ తగ్గింది అనుకో, ఖచ్చితంగా కూటమికి నష్టం అవుతుంది. పెరిగితే ఖచ్చితంగా కూటమికి లాభం అవుతుంది. అందువల్ల వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా.